ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్షలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీఎస్ఆర్టీసీపై అధికారులతో భేటీ కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతున్న విధానంపై చర్చించనున్నారు. అలాగే రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా కల్తీ పాలు, కలుషిత నీరు, బాణాసంచా పేలుళ్లపై కూడా సీఎం సమీక్షను నిర్వహించనున్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షలు జరగనున్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఒక మీటింగ్ జరగనుంది. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై బాణాసంచా పేలుళ్లు, కలుషిత పాలు, కలుషిత నీళ్లు వీటి గురించి ఇక సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి ఏంటి అప్డేట్స్ దీనిపై? రైట్ యమున, నేడు సీఎం చంద్రబాబు ఏదైతే ఉండవల్లి నివాసంలో క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు పలు శాఖల పైన అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మధ్యాహ్నం 2 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఏదైతే అమలవుతుందో ఈ అమలవుతున్న దానిపైన క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలన్నిటిపైన కూడా నేడు అధికారులతో చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి దీంతో పాటు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఏదైతే దానిని మరింత ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రవాణా శాఖ ద్వారా ఆదాయ ఆర్జన ఏదైతే ఉందో దీన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలాగా, దాంతో పాటు ఏవైతే ఇప్పుడు రోడ్లు, భవనాలు ఇవన్నీ రోడ్లకు సంబంధించి ఏదైతే ఉందో ఆ రోడ్ల మరమ్మతులు, వాటితో పాటు ఏదైతే సీ కారిడార్ ఏవైతే ఉన్నాయో వీటి ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా నేడు అధికారులతో సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అయితే దీంతో పాటు ఏదైతే ఇటీవల వరుస ఇన్సిడెంట్లు ఘటనలు జరిగాయో ఆ ఘటనల కల్తీ పాలు కానీ, అటు రాజమండ్రిలో ఏదైతే క్రాకర్స్ కు సంబంధించి అదేవిధంగా కల్తీ నీళ్లు ఏదైతే కలుషితమయ్యాయో వీటిపైన కూడా నేడు అధికారులతో ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, వీటి అన్నిటికీ ముందస్తు ఒక ప్రణాళికలను రూపొందించుకోవాలి అనే దానిపైన నేడు అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తారు. థ్యాంక్ యూ శ్రీహరి.